respect for you. But the point here is the police personnel are duly trained to deal with situations of this nature. So a trained person, a very well-equipped person, a person holding high voltage weapons, can he be allowed to shoot on the sensitive parts of the body and then kill people and dub it as encounter? What is this concept of encounter? What is the concept of this Operation Kagar? Do we have any sanctity to our right under Article 21, which is the constitutional guarantee to a citizen that except by due process of law, nobody's life can be taken అని మనం చెప్పుకున్నాం కదా. భారత రాజ్యాంగం 70 సంవత్సరాల తర్వాత ఇవాళ మనము సడన్ గా ఇట్లా చంపేయాలంటే సార్ భరత్ గారు, I was working in Delhi at the time as a journalist. I tell you that Mizo National Front movement జరుగుతున్న రోజుల్లో ఒక పర్టికులర్ వేలో ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళను విత్ రీజన్ ఆర్ వితౌట్ రీజన్ చంపడం బొందబెట్టడం ఇది రొబెరో ఆ రోజులలో. తర్వాత ద మేనర్ ఇన్ విచ్ దే యూజ్డ్ ఫోర్స్ టు ఎన్హిలేట్ ఆర్ రాదర్ వైప్ అవుట్ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ ఇన్ పంజాబ్. అన్ని చాలా విషయాలను చూసినాం, సజీవంగా కొన్ని సందర్భాలలో ఉన్నాం. ఆ రోజులలో అయితే ప్రాణాలు అరిచేత పట్టుకొని ఆ ట్రాన్సిస్టర్ బాంబులు అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ డ్యూటీలు చేసిన వాళ్ళం మనం. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాజ్యము ఒక మోడల్ లాగా ఉండి ఇట్లాంటి నేరస్తులను పట్టుకొని శిక్ష వేయండి, బట్ నువ్వు ట్రయల్కే తీసుకోకు. ఎఫ్ఐఆర్ బుకింగ్ లేదు, ఏది లేదు, కథం కనపడాలే చంపేయాలి. ఇది ఎట్లా? దీన్ని ఏ రకంగా మీరు జస్టిఫై చేస్తారు? ప్రతిసారి మేము ఫోర్స్ యూజ్ చేస్తున్నాము, దే సే దట్ దే డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ దోస్ హూ declare their allegiance to the constitution are violating the constitution at every altar. Every second they are violating. They are making mockery of our democratic system. ఏమండి, an elected government is toppled like anything. ఎంత ఈజీగా ఇవాళ మీరు ఏదైతే రూల్ ఆఫ్ లా అది ఇది అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారో, తర్వాత ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినాం, రకరకాల చట్టాలు తీసుకొచ్చేసేసి వీఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ ది సిస్టమ్. వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్, డెకోరమ్ ఇన్ అవర్ పబ్లిక్ ఫంక్షనింగ్. ఇన్ సచ్ ఎ కాంటాక్స్ట్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ద పోలీస్ ఫోర్స్ టు గో అండ్ కిల్ పీపుల్ జస్ట్ లైక్ దట్? ఇది నా ప్రశ్న. లక్ష్మణ గారు, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని మీరు మాట్లాడారు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కేవలం పోలీసు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, శరత్ గారు మీ ఇంటికి రాత్రి ఒక అతను తుపాకీ పట్టుకొని వస్తే మీ దగ్గర కూడా తుపాకీ ఉంది, మీరు ఆయన పట్టుకుంటారా లేకుంటే ఆయన మీద కాల్పులు జరుపుతారా? లెట్ మీ ఆస్క్ యు పోజ్ యు సమ్ క్వశ్చన్స్. పోలీస్ ఆర్ ట్రైన్డ్. ఒకటి హ్యాండ్లింగ్ మాబ్స్ అన్నది ఒకటి, అందులో యూజ్ ఆఫ్ మినిమం ఫోర్స్ అన్నది ప్రధానమైనది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పెద్ద పెద్ద ధర్నాలు ఇవి జరిగినప్పుడు మొదట ఏం చేస్తారంటే వాళ్ళను వెళ్ళిపోమంటారు, ఆ తర్వాత టియర్ గ్యాస్ యూజ్ చేస్తారు, ఆ తర్వాత లాఠీ చార్జ్ యూజ్ చేస్తారు. అప్పటికి వినకుంటే ఫైనల్ గా దే విల్ యూజ్ ఫైర్. అది కూడా ఫైర్ బిలో ది నీస్ అన్నది జనరల్ గా, బిలో ది వేస్ట్ అన్నది జనరల్ గా, బికాస్ టు క్రియేట్ మినిమం డ్యామేజ్ అన్నది జనరల్ గా వెళ్తారు. అదే వెన్ యూ ఆర్ ఇన్ ఎ వార్ సిచ్యువేషన్ లో అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ AK-47 రైఫిల్ అండ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ AK-47 రైఫిల్, ది అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ట్రైన్డ్, యు ఆర్ ఆల్సో ట్రైన్డ్. సో ఆ టైంలో ఏం చేస్తాం? వీ ట్రై టు టెల్ దెమ్. యాక్చువల్లీ అందుకనే సరెండర్ పాలసీ తీసుకొచ్చింది. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, కైండ్లీ సరెండర్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ రైట్ టు లైఫ్ అన్నదానికి Article 21 they have given. That's why surrender policy has come. You have a right to live. So live like a normal citizen, drop your arms and get into the normal life. ప్రభుత్వం అదే చెప్పింది కదా, మీరు వదిలేసేయండి. కానీ మీరు సిద్ధాంతం ఉంది కాబట్టి మేము ఇదే చేస్తామని పడితే మరి పరేడ్ చేసుకోవడానికి వెపన్స్ ఉపయోగించాలా? ఆయుధ పూజ ఎప్పుడు ఆయుధ పూజ చేయాలా? దీనికైనా వెపన్స్ పోలీసులకు ఇచ్చింది? చెప్పండి, పోలీసులకు ఎందుకు ఇస్తున్నాం మనం AK-47 ఇవన్నీ కూడా? ఇటువంటి అంతర్గత సమస్యలు వాటికి మీరు చేయాలి. మరి నక్సలైట్లు పోలీసుల్ని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, మరి వాళ్ళని చంపినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడరు. మరి ఆ ఎన్కౌంటర్ల గురించి మాట్లాడరు. మరి నేను చూశాను, మాకు పోలీస్ ఫ్యామిలీస్ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు చనిపోయి వాళ్ళు పడి ఉన్నప్పుడు ఒక లీడర్ గా నేను ఎట్లా ఆన్సర్ చేయాలి వాళ్ళకి? I never said don't take law into your hands. I never advocated this also. But when the situation comes, police are trained and they are supposed to do it.
దే ఆర్ సపోజ్. నేను ఐ మై సెల్ఫ్ వాజ్ రోమింగ్ ఇన్ జంగిల్స్, విపరీతంగా తిరిగాం మేము, ఒక తారసపడేవాళ్ళు. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ యూస్ టు వార్న్ దెమ్. మేము మిమ్మల్ని సరెండర్ చేసాము, సరౌండ్ చేసాము, జస్ట్ పుట్ డౌన్ యువర్ ఆర్మ్స్ అండ్ గెట్ అరెస్ట్. మరి వాడు ఫైర్ చేస్తే మేము ఊరుకుండాలి? సో మీకు గడ్చిరోలు చేస్తున్నప్పుడు అట్లా తారసపడ్డారు, ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో నంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ 2 years లో, మీ 2 years tenure లో. Yeah, there were number of exchange of fire. Always we tell our forces, let them surrender. Let them be brought to the normal life. జనజీవన స్రవంతిలో తీసుకొద్దాం వాడ. ఓకే. కానీ వినకుండా మేము ఇది నమ్మమంటే ఇంకేం చేయాలి మనం? ఫైనల్ గా అండ్ ఎక్కడైనా ఫాల్స్ ఎన్కౌంటర్ జరిగితే దాని మీద చాలా చోట్ల హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. శరత్ గారు లాంటి లాయర్స్ కూడా ఆర్గ్యూ చేశారు. అందులో చాలా మందిని కోర్టుకు కూడా తీసుకొచ్చారు. మేము ఐ నెవర్ సపోర్ట్ ఎనీ ఫాల్స్ ఎన్కౌంటర్, బట్ ఎవ్రీ ఎన్కౌంటర్ ఈజ్ అ ఫాల్స్ ఎన్కౌంటర్ అన్న నెరేటివ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. హిడ్మా విషయంలో మీకు ఏమైనా అనిపిస్తుందా సార్? హిడ్మా కేసులో హెడ్మా ఈజ్ ఏ వెరీ వెరీ ట్రైన్డ్ నక్సలైట్. ఎందుకంటే అతను ఎన్నో ఆపరేషన్స్ కి ఈయన హెడ్. పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి ఈజ్ ద కమాండర్. అంటే ఎన్నో, ఈవెన్ దంతెవాడ ఆపరేషన్ కానీ, విసి శుక్లా గారిని చంపిన దాంట్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చంపిన దాంట్లో హీఈస్ ద మెయిన్ ఆర్కిటెక్ట్. కాబట్టి అతను ఎక్కడైనా పోలీసులు కనపడితే మేము ఊరికే సరెండర్ అవుతాము, చెయ్యము అన్నది కాదు. హీఈస్ అన్ అగ్రెసివ్ పర్సన్. కాబట్టి డెఫినెట్ గా దేర్ వుడ్ హావ్ బీన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ ది 2 teams. ఎనీవే అఫెన్స్ రిజిస్టర్ అయింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరికైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు ప్రజెంట్ చేయండి బిఫోర్. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని లోకల్ పోలీస్ కాకుండా అదర్ పోలీస్ ఏజెన్సీస్ మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్ కేస్ దెర్ ఈస్ ఎ క్వశ్చన్, సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటిలో. కాబట్టి ఈ విధంగా పోలీసుల యొక్క ప్రతి చర్యను ఈ విధంగా చేస్తే ఇట్ విల్ లీడ్ టు సివిల్ వార్. ప్రజలకు పోలీసుల నమ్మకం పోతుంది. మరి పోలీసులు ఎందుకు ఉన్నారు? మరి పోలీసులను మనం ఎదిరిద్దామన్న ఒక భావనలు కూడా ప్రజల్లో క్రియేట్ చేయడం, దట్ ఈస్ ఆల్సో రాంగ్. మీకు ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పండి డెఫినెట్ గా. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో తర్వాత మిగతా ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఆర్మీ ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కొంతమందిని ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసింది, కానీ వాళ్ళందరూ కన్విక్ట్ అయ్యారు. కాబట్టి తప్పు చేస్తే తప్పు చేసాం అందమ్మా. కానీ ప్రతి దాన్ని కూడా ఈ విధంగా చిత్రీకరించి పోలీసులు ఈ విధంగా చేస్తున్నారన్న ఒక క్రియేట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ సివిల్ సొసైటీ, ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అన్నది నా అభిప్రాయం. ప్రైమా ఫేసి హిడ్మా కేసు సందీప్ రెడ్డి గారు కూడా చెప్తాను. భరత్ గారు ఒక్క విషయం, ఇప్పుడు యాక్చువల్లీ ఈ హైప్ ఏదైతే ఈ ఎక్స్ట్రీమిస్టులను వైపౌట్ చేయాలన్నటువంటి ఈ కాన్సెప్ట్ కి ఈ హైప్ రావడం ఎట్లొచ్చింది అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ పుట్ ఎ డెడ్ లైన్. ఈ పర్టికులర్ పీరియడ్ లోపల అందరూ మావోయిస్టులను అంతమొందిస్తామన్నారు. నెవర్ హీ సెడ్ వీ విల్ ట్రై టు బ్రింగ్ దెమ్ into the mainstream of life. Surrender policy issue చేశారు కదా, మరి దాని గురించి డీటెయిల్డ్ సరెండర్ పాలసీ has been issued by యూనియన్ హోమ్ మినిస్టర్. దాన్ని ఫాలో అవ్వండి చేశారు కదా. అది చేసినా కూడా వినకుంటే ఇంకేం చేస్తాడు ఆయన? యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్ హీ ఈస్ రెస్పాన్సిబుల్ టు స్టాప్ ఎక్స్ట్రీమిజం ఇన్ ది కంట్రీ. యాజ్ ఎ యూనియన్ హోమ్ మినిస్టర్ ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. ఈ టెర్రరిజం ని, నక్సలిజం ని స్టాప్ చేయడం దానికోసమే యూనియన్ హోమ్ మినిస్టర్. లేకుంటే ఎందుకు పోలీస్ పరేడ్ లో సెల్యూట్ కొట్టించుకోవడానికి ఆయన ఉండేది అక్కడ? He should perform. He is doing his duty. దానికి అబ్జెక్షన్ తీసుకోవడం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్. దానిలో అబ్జెక్షన్ తీసుకోవడం, మీ సరెండర్ పాలసీ ఇచ్చాం, సరెండర్ అవ్వమంటున్నాడు కదా ఆయన. చేస్తామంటే లక్ష్మణ గారు చర్చలకు సిద్ధం ఉంది కదా మావోయిస్ట్ పార్టీ. సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. భరత్ గారు చర్చలు అన్నవి ఇంతకు ముందు అనుభవం తీసుకుంటే, ఇంతకు ముందు చర్చల సందర్భంగా జరిగిన సీజ్ ఫైర్ ఆపరేషన్స్ తర్వాత రీగ్రూప్ అవ్వడం జరిగింది. మనకే ఉదాహరణ మన దగ్గర ఉంది. ఆర్కే రామకృష్ణ వీళ్ళంతా వచ్చి డిస్కషన్స్ చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత ఏమైంది? ఉద్యమం ఇంకా పెరిగింది. కాబట్టి ఆయన ఏమన్నాడు? చర్చలు కాదు, సరెండర్ అవ్వండి మీరు. బికాస్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ నాట్ అగేన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి మీరు సరెండర్ అవ్వండి అన్నారు. దాంట్లో తప్పేముందండి? భరత్ గారు చెప్పండి. వెన్ ఎన్టీఆర్ వాజ్ ది చీఫ్ మినిస్టర్, కృష్ణమాచారి అని మన దగ్గర ఒక డీజీపీ ఉండేది. ఆయన ఏం చేసినాడు? హీ హాజ్ ఎన్యూమరేటెడ్ హౌ మెనీ అండర్ గ్రౌండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ ఇన్ ది స్టేట్ అని చెప్పి తెలుసుకొని
ఇగో ఇంతమందిని ఇంత కాలంలో మనం మట్టు పెట్టొచ్చు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్ ఆన్ పార్ విత్ బ్రింగ్ దెమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అని ఒక పర్టికులర్ ప్రొసీజర్ లో ఇప్పుడు ఆఫీసర్ల పేర్లు మనం చెప్పకూడదు, వాళ్ళు రిటైర్ అయినారు, చాలా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నారు. అట్లా ఒక పథకం పెట్టుకొని కనబడ్డట్టుగా స్మాష్ చేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టుగా ప్రతి చోట పోలీసులు కనపడంగానే వాళ్ళు వెపన్స్ ఓపెన్ చేశారు, ఫైరింగ్ చేశారు, అట్లా ఏది లేదు. అట్లా కాకుండా దీస్ కోంబింగ్ ఆపరేషన్స్ ఆర్ మెంట్ టు వేర్ ఎవర్ దే సస్పెక్ట్ దే విల్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. కనపడ్డది తడవగా టక 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 కొట్టేసినారు సార్. ఇది ఈ వాస్తవాన్ని శరత్ గారు మీరు పోయి కూర్చున్నారా? మేము ఆపరేషన్ మేము సార్ కూర్చొని దాన్ని ప్రూవ్ చేయండి. ఎవరికి ప్రూవ్ చేస్తాం మేము? వినండి లక్ష్మణ్ గారు, ప్రతి విషయాలు వినండి. ఇప్పుడు జ్యుడిషియరీలో కూడా ఈ సోకాల్డ్ ఈ ఇంటెలెక్చువల్ తర్వాత కామెంట్ ఆన్ ఎవ్రీబడి. నో జ్యుడిషియరీలో ఇలా ఉన్నారు, ఇలా ఉన్నారు, సుప్రీం కోర్ట్ ఇలా ఉంది. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. యు హావ్ టు రెస్పెక్ట్ ది జ్యుడిషియరీ. రెస్పెక్ట్ చేయాలి. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్, ఐఎమ్ టెలింగ్ యు. అన్నారు కదా మీరు జ్యుడిషియరీలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారని మీరే అన్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను మీరు వినకుండా సేవియర్ ఆఫ్ జస్టిస్ అండ్ ఐఎమ్ యాంటీ జస్టిస్ అన్నట్టుగా మాట్లాడగలరు. ఎప్పుడైతే పోలీస్ ఫోర్స్ అన్నది ఒక బ్రూటలైజ్డ్ ఫోర్స్ please have patience and let me complete my sentence, then I'll get back to you. What I said is that it is becoming difficult in these days to defend offenses of this nature, because all the time a narrative is built up. Even before you argue also, they pounce upon the council and say, see, these people are indulging in violence, they have killed these, that and all అని అసలు ఒక విత్ ప్రెజుడిస్ తోనే ది ఎవ్రీ ఇష్యూ ఇస్ అప్రోచ్. అట్లా కూడా జరుగుతుంది మాకు. ఇప్పుడు అంటే ఈ కేసులను ఆర్గ్యూ చేయడం అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు క్యారీ ది కోర్ట్ విత్ యూ, యూ హ్యావ్ టు కన్విన్స్ దెమ్, యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఎక్సైజ్. ఎట్లయితే మీకు ఎవిడెన్స్ దొరకదో మాకు కూడా ఎక్కడో మీరు ఇన్ థిక్ ఫారెస్ట్, ఇన్యాక్సెసిబుల్ ఫారెస్ట్ లో an operation takes place, how difficult is it for us to get any evidence? And you are going there with a plan. You are moved there with a plan of action. Naxalite should be in a dense forest. We are asking them to come to the open life. Surrender అవ్వండి అని అడుగుతుంటే మీరు డెన్స్ ఫారెస్ట్ లో ఉండాలంటే మీరు దట్ ఈస్ యువర్ చాయిస్. ఏం చేద్దాం మరి? వాళ్ళని రమ్మనండి, మీరు సరెండర్ అవ్వమనండి. సార్ మేము చాలా సార్లు చెప్తున్నాము, సర్వీసెస్ మేము ఓవర్ గ్రౌండ్ తీసుకొచ్చిన. నేను అనేది అది కాదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ది ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. I am also opposed to that. What I mean to say is that state cannot take up it as an official policy to kill everybody. Sharath garu, what is your stand on armed struggle of Naxalites? Yes. What is your stand on the armed struggle of Naxalites? సార్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ని ఎవరు మద్దతు ఇవ్వలేదు సార్. చాలా సార్లు విత్ ఇన్ ది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా I don't belong to any, of course in my college days I was with RSU and all, but afterwards మేము కూడా వేరే రకాలుగా స్థిరపడ్డ తర్వాత మా ఫార్మాటివ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో తర్వాత మిడిల్ ప్లేసెస్ లో we used to advise them, don't lose your life, why do you lose, you are such a bright person, you have got మంచి క్యారియర్ ఉందంటే మీరు అవకాశవాదులు, మీరు మారారు, మమ్మల్ని అట్లా ఇట్లాంటి అపోజిషన్ కూడా ఎదుర్కొన్నాం సార్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ హావ్ నాట్ ఫేస్డ్ ఆల్ దట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు సరెండర్ పాలసీ లేకుండా అందరినీ కొట్టడం అన్నది చేస్తే అది వేరే. ముందు సరెండర్ పాలసీ అనేది ఇట్ ఈస్ సెలెక్టివ్లీ ఆపరేటెడ్ సార్. ప్లీజ్ మళ్ళా మీరు ఏదంటే అది అంటారు. మరి ఏమంటారు? లేదండి, ఇట్ ఈస్ సో సార్. Of course we got so many surrenders done. మేము ఎన్ని సరెండర్స్ చేసుకున్నారు సార్. ముక్కు వాళ్ళు ఈ మధ్య ఏదో ఒకటి రెండు చూపెట్టి టు జస్టిఫై ది కిల్లింగ్స్ 1 or 2 persons ని సరెండర్ చేసుకొని మేము సరెండర్ చేసుకున్నాం. 500 మంది తుపాకులు తీసుకొచ్చి సరెండర్ అవుతారు. మీడియా ముందల 50 మంది ఎన్కౌంటర్ లో చనిపోతారు. అయినా మీకు ప్రూఫ్ కావాలి. ఏం సార్ ఇది? నిర్ణయించుకున్నారు మీరు, కవర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు వాళ్ళకు.
ప్రొటెక్షన్ చేయాలని మీరు నిర్ణయించుకున్నాక ఎంత వాదన దీనికి ఎండ్ ఉండదు కదా. We are trying to protect the constitutional right and Yes, అర్థమవుతుంది కదా, నాకు కూడా అర్థమవుతుంది కదా. advocate, it is my job. I take oath on that. I believe in the constitutional spirit of life. So that is why all the time, with all the force at my command, with all the argumentative capacity I have got, I will certainly defend somebody's right to life, sir. It happens with many. See, I'll tell you one thing, the system ఒక్క నచ్చలేటుతోనే కాలేదు. ఇవాళ పబ్లిక్ లైఫ్ అనేది, పొలిటికల్ లైఫ్ అనేది అవసరం కరప్ట్ అవడం వల్ల ఆల్ సిస్టమ్స్ ఆర్ డిప్లీటింగ్, ఆల్ సిస్టమ్స్ ఆర్ లూజింగ్ దేర్ రిథమ్. వీటినన్నిటిని కూడా మనం అడ్రస్ చేయాలి ఆల్ ద టైమ్. ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా టార్గెట్